అప్పుడప్పుడు వచ్చాయి, చెట్లు చేమలు అప్పుడప్పుడు వచ్చాయి. ఎప్పుడైతే చెట్లు చేమలు కూడా అప్పుడెప్పుడు వచ్చినాయో అవన్నీ కూడా మహాతల్లి గంగ ఈ పర్వతాల కింద మారిపోతా ఉన్నాయి. పోయిందో ఎప్పుడైతే రెండు గుడ్డలు సుధార్థంగా పోయినాయో ఇంకా ఉంటు గుడ్డు పోయిందట. ఆ ఉంటు గుడ్డని కాపాడుకోవాలని ఈ జగన్మాత ఇప్పుడు ఏం చేస్తుందా, ఈ ఒంటు గుడ్డల మీద నాయను తల్లి వేడు గుడ్డు నాయను నాయన తల్లి వేడు నాయను నాయను ఏమి జరిగింది నాయన తల్లి వేడు గుడ్డు నాయను నాయన తల్లి వేడు నాయను తల్లి వేడు గుడ్డు పళ్ళు మన బద్దలాసిపోయింది. ఎప్పుడైతే బద్దలాసిపోయిందో ఈ బద్దలాసిన గుడ్డలో చూడండి అవును మహానుభావులు ముగ్గురు మహానుభావుల జన్మాలు ఎరగోయిందా. ఎప్పుడైతే ముగ్గురు మహానుభావుల జన్మలయ్యారు అది పరశక్తికి అఖండమైన సంతోషం అయిపోయి ఈ మహాతల్లి ముగ్గురు బాలుని దగ్గర తీసుకుని ఈవిడ ఏం చేస్తుందా, ఇది నిమ్మ చెట్టులు కాడా నాయన నీలైనగా తిందో నాయన అట్టుగా నాయన లేనగా తెల్ల నాయన నిమ్మ చెట్టులు కాడా నాయన నీలైనగా తిందో నాయన మసలగాడా నాయన లేనగా తెల్ల నాయన నిమ్మ చెట్టులు కాడా నీలైనగా తింది దప్ప చెట్టులు కాడా దాయలేసిందా మసలగాడా దావరసిందా తప్పదలగాడా దావరసిందా కాయ నాయన చెట్టలలో నిందో నాయన గాయ నాయన చెత్తలను అంద నాయన కాయ చెట్టలలో లేదా కాయ పత్ర నలుగులు తిందా గాయ జామతలు తిందా గాయ జామతలు తిందా నీళ్ళు కానాలా నాయన యాకన చేయిందో నాయన నాయన ఏకమదే నాయన నీళ్ళు కానాలు యాకన చేయించు తల్లిలు కానాలు పక్కన చేయించు తల్లిల దానాలు సగమదే తల్లిల దానాలు సగమదే సపొట్టుల మీద